వ్యతిరేకము అంటున్నాం, అమరావతికి వ్యతిరేకం కాదు. అదే అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న అంశాలను మెన్షన్ చేయండి బిల్లులో అంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు బిల్లులో మెన్షన్ చేయట్లేదు? ఈ అంశాలన్నీ మెన్షన్ చేయమని అంటున్నాం. జగన్ గారు కూడా ఏం చెప్పారు నిన్న? అన్ని వేల కోట్లు అక్కడ పెట్టే బదులు అందులో ఎంతవరకు ఆచరణ సాధ్యమైంది? 7 సంవత్సరాల నుంచి మనం ఏమి నిర్మాణం చేయలేకపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు నిర్మాణం చేయాలంటే? ఎంత రుణాలు తీసుకురావాల్సి ఉంటుంది? ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరమైందని వాళ్ళే చెప్తున్నారు కదా. 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు, మళ్ళా తీసుకునే 50,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అవుతుందని. అంత డబ్బు ఒకే చోట పోసే బదులు విజయవాడ ఎట్లా మేము లోగడ ప్రపోజ్ చేసిన వైజాగ్ దీనికి మీరు సానుకూలంగా లేరు కాబట్టి అమరావతి ప్రాంతంలోనే ఉండే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలని 3 నగరాలని కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ డెవలప్ చేయండి, కేవలం 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో చేయండి అని చెప్పారు. దాంట్లో తప్పేముంది? అట్లా అని మేము దీనికి వ్యతిరేకమని చెప్పట్లేదు కదా. ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన చేయమని అడుగుతున్నాం అంతే. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని కోరుకున్నారు, అందుకే కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కానీ మీరు ఇప్పుడు కూడా మీకు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అమరావతిని 2019లో కూడా అమరావతి అక్కడే నిర్మాణం అనే ఎలక్షన్ పోయారు కదా. అప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలోని అమరావతి ఎక్కడొస్తుందో అక్కడ ఓడిపోలేదా? ఇట్లా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఒకదానికి ముడిపెట్టి, రాజధానికి ముడిపెట్టి మీరు రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు. చదరపు అడుగు 14,000 రూపాయలు అవుతుందని మీరు అన్నారు. సో నిన్న లోకేష్ మాట్లాడుతూ సమర్థించుకుంటున్నారు. ఇంత పెద్ద రాజధాని కడుతున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవుతుందని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత పెద్ద రాజధాని అండి? ఎంత పెద్ద రాజధాని? ప్రపంచ స్థాయి రాజధాని కానివ్వండి, దేవతలు ఉండే రాజధాని కానివ్వండి, 14,000 రూపాయలు చదరపు అడుగు. అది ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంజనీర్లు కానీ సర్టిఫై చేయమనండి ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో. సరే మావిగాన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే ఇందాక చెప్పా కదా. ఆయన ఎందుకు ఈ ప్రపోజల్ పెడుతున్నారంటే, మీరు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా నిర్మాణం చేయడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది.